నమస్తే ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ వెంకటేష్. ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సూపర్ నేపియర్ని పశువులకు మేతగా ఉపయోగించడం వల్ల పాల దిగుబడి తగ్గుతుందా అనే అనుమానం చాలామంది పాడి యజమానులకైతే ఉంది. అయితే నిజంగానే పాల దిగుబడి తగ్గుతుందా? తగ్గితే ఎందుకు తగ్గుతుంది? ఎలా తగ్గుతుంది? తగ్గితే ఏం చేయాలి? తగ్గకుండా ఎలా నివారించాలనే విషయాలను తెలుసుకుందాం. సూపర్ నేపియర్తో పాటు వివిధ పశుగ్రాసాల్లో ఆక్సలేట్ అనే పదార్థం ఉంటుంది. ఈ ఆక్సలేట్స్ ఎండుగడ్డిలో కాస్త అధికంగా ఉంటాయి. ఆక్సలేట్స్ పశువు జీర్ణ వ్యవస్థలోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. పశువు జీర్ణ వ్యవస్థలో ఉన్న కాల్షియంతో ఆక్సలేట్ బంధాన్ని ఏర్పరచుకొని కాల్షియం ఆక్సలేట్గా మారుతుంది. ఒకవేళ కాల్షియం ఈ ఆక్సలేట్స్తో బంధాన్ని ఏర్పరచుకున్నట్లయితే పశువు జీర్ణ వ్యవస్థలో ఈ కాల్షియం అనేది అబ్జర్వ్ కాదు. అంటే పశువులో జీర్ణ వ్యవస్థలో కాల్షియం అనేది శోషించబడకుండా అలాగే పేడ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా అయినప్పుడు పశువు అనేది కాల్షియం లోపానికి గురవుతూ ఉంది. పశువు శరీరంలో కాల్షియం లోపిస్తే వచ్చే అనారోగ్య సమస్యలు చాలా ఉంటాయి. మనందరికి తెలుసు, కాల్షియం తగ్గితే పాల దిగుబడి తగ్గుతుందని. అంతేగాక ఎముకలు, కండరాలు బలహీనంగా అవుతాయి. గర్భాశయ సమస్యలు, కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాల్షియం ఆక్సలేట్ ఏర్పడకుండా నివారించే పద్ధతులు ఏమైనా ఉన్నాయా అంటే ఖచ్చితంగా కొన్ని పద్ధతులు అయితే ఉన్నాయి. పశువు కడుపుల్లో ఆక్సలోబ్యాక్టర్ ఫార్మిజిన్స్ అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఆక్సలేట్స్ని విడగొట్టి ఫార్మేట్ అండ్ కార్బన్ డయాక్సైడ్గా మార్చడం వల్ల ఆక్సలేట్ యొక్క దుష్ప్రభావాన్ని కాస్త తగ్గించవచ్చు. కాకపోతే ఈ ప్రక్రియ అనేది పశువు జీర్ణ వ్యవస్థలో ఉన్న బ్యాక్టీరియాని బట్టి ఉంటుంది. బ్యాక్టీరియా తగు మొత్తంలో ఉంటే ఈ ఆక్సలేట్స్ అనేవి ఎక్కువగా ఏర్పడకుండా చేస్తాయి. ఒకవేళ మనం యాంటీబయాటిక్స్ ఉపయోగించడం వల్ల ఈ బ్యాక్టీరియా తగ్గినప్పుడు కడుపులో ఆక్సలేట్స్ విడగొట్టే ప్రక్రియ కాస్త తగ్గిపోతుంది. ఈ ఆక్సలేట్స్ లేత ఆకుల్లో తక్కువగాను, కాస్త ముదిరిన ఆకుల్లో ఎక్కువగాను, కాడల్లో చాలా తక్కువగాను ఉంటాయి. నేపియర్ పశుగ్రాసాలు అయితే 45 నుంచి 50 రోజుల మధ్యలో కత్తిరించి మేతగా ఉపయోగించుకోవాలి. 3 లేదా 4 పశువులు ఉన్నవాళ్ళు గడ్డిని కత్తిరించకుండా అలాగే కాడలతో సహా మేతగా వేస్తారు. కానీ పశువులు కేవలం ఆకులను తిని కాడలను విడిచిపెడతాయి. ఇలాంటి పశువుల్లో కాల్షియం లోపాన్ని ఎక్కువగా గమనించవచ్చు. గడ్డిని చాపింగ్ చేసి మేతగా ఇవ్వడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా ఈ చాపింగ్ వల్ల గడ్డి వృధా కాకుండా ఉంటుంది. పాడి పశువులకి గడ్డి దానాతో పాటుగా డైలీ 50 grams ఖనిజ లవణ మిశ్రమాన్ని ఇవ్వాలి. దీంతో పాటు ప్రోబయోటిక్ మందులను కనీసం వీక్లీ ఒకసారి అయినా ఇచ్చినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. దీనివల్ల పాల దిగుబడిని పెంచుకోవచ్చు.